హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. జనరల్గా మనము ఏదైనా వాయిస్ క్రియేట్ చేయాలి ఏఐ తోటి అంటే మనకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. తెలుగులో మాత్రం కొన్ని వెబ్సైట్స్ మాత్రమే మనకు రియలిస్టిక్ వాయిసెస్ని అయితే క్రియేట్ చేస్తున్నాయి. అందులో మనకు మెయిన్గా వచ్చేసి dreamscenes.co.in అనే వెబ్సైట్ అయితే మనకు బాగా యూజ్ అవుతుంది. సో ఈ వెబ్సైట్లో రీసెంట్ అప్డేట్లలో మనం ఏఐ వాయిస్ క్లోనింగ్ అయితే చేయొచ్చు. సో ఏ వాయిస్ ఎట్లా క్లోన్ చేయాలి, మీ వాయిస్ను క్లోన్ చేసి ఎట్లా యూజ్ చేసి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మీ వాయిస్ను క్లోన్ చేసేసి యూజ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వెబ్సైట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. గూగుల్లోకి వెళ్ళి dreamscenes.co.in అని చెప్పి టైప్ చేయండి, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ట్రై నౌ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఈమెయిల్ ఐడి తోటి సైన్ అప్ అవ్వండి. సో మనకు లాగిన్ అయిన తర్వాత ఇట్లా వస్తుంది. సో ఇక్కడ మీకు కొంచెం గైడ్లైన్స్ ఉంటాయి, అంటే మనం ఎట్లా యూజ్ చేయాలి, తెలుగు వర్డ్స్ని ఎట్లా టైప్ చేయాలని మీకు కొంచెం గైడ్లైన్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మనము ఏదైనా ఒక వాయిస్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు రీసెంట్ అప్డేట్లలో వాయిస్ చేంజర్ అండ్ వాయిస్ క్లోనింగ్ అనే ఆప్షన్స్ అయితే యాడ్ అయ్యాయి. సో జనరేట్ స్పీచ్ అనేది జనరల్గా మనం యూజ్ చేసేది. ఏదైనా ఒక టెక్స్ట్ తీసుకోండి, ఆ టెక్స్ట్ని ఇక్కడ మీకు స్పీచెస్ ఉంటాయి, ఆ స్పీచెస్ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేస్తే మీకు వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనకు క్రెడిట్స్ అయితే వస్తాయి. చూడండి, ఇక్కడ 50,000 క్రెడిట్స్ ఉన్నాయి. అంటే మనం లాగిన్ అయినప్పుడు మనకు కొన్ని క్రెడిట్స్ వస్తాయి. ఎక్స్ట్రా క్రెడిట్స్ కావాలంటే బై క్రెడిట్స్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు బేసిక్ క్రెడిట్స్ అయితే వస్తాయి. ఇక్కడ వాయిస్ క్లోనింగ్ ఆప్షన్ ఉంది, మనం మన వాయిస్ను క్లోన్ చేసుకోవచ్చు. వాయిస్ క్లోనింగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి క్రియేట్ వాయిస్ క్లోన్ పైన క్లిక్ చేస్తే గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. ఇక్కడ మీరు డైరెక్ట్ రికార్డ్ చేయొచ్చు, లేదంటే అప్లోడ్ చేయొచ్చు. నేను ఇప్పుడు అప్లోడ్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసేసి ఏదైనా ఒక ఆడియో క్లిప్ను, అంటే మీ ఆడియో క్లిప్ను ఒకటి సేవ్ చేసి పెట్టుకోండి. MP3లో 20 సెకండ్స్ బిలోనే ఉండాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి. కన్ఫర్మ్ పైన సెలెక్ట్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మన వాయిస్ అనేది క్లోన్ అవుతుంది. సో మీరు ఎవ్రీ టైం మీ వాయిస్ను, మీ ఓన్ వాయిస్ను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన వాయిస్ అనేది సక్సెస్ఫుల్గా క్లోన్ అయింది. సో ఇప్పుడు జనరేట్ స్పీచ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఏదైనా ఒక బేసిక్ టెక్స్ట్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ వాయిస్ ప్రొఫైల్స్లలో ఇప్పుడు నేను SK అని సెలెక్ట్ చేశాను కదా, క్రియేట్ చేసిన SK అనేది ఇక్కడ చూడండి ప్రైవేట్లోకి వచ్చింది. ఇన్స్టంట్ వాయిస్ క్లోన్ అని చెప్పి మనం క్రియేట్ చేసిన వాయిస్ క్లోన్ అయితే యాడ్ అయింది. సో ఈ టెక్స్ట్కి ఈ వాయిస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరేట్ ఆడియో పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ వాయిస్ ప్రొఫైల్స్ ఉన్నాయి కదా, దాంట్లో మన వాయిస్ క్లోన్ అయితే యాడ్ అవుతుంది లిస్ట్లో. ఇక్కడ చూడండి ప్రైవేట్ అని వస్తుంది. సో ఇప్పుడు మన వాయిస్ అనేది, ఇప్పుడు టెక్స్ట్ అనేది మన క్లోన్ వాయిస్లోకి కన్వర్ట్ అవుతుంది. సో చూడండి ఇక్కడ క్రియేట్ అయింది. సో ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మన క్లోన్ అయిన వాయిస్ నుంచి వాయిస్ ఓవర్ అయితే క్రియేట్ అయింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పెరిగే కరివేపాకు దాని ఔషధ గుణాల కారణంగా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనదిగా పరిగణించబడుతుంది. సో ఇది బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే మనకు వాయిస్ క్లోన్ చేయాలంటే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మనకు పెయిడ్ వర్షన్లో పాసిబుల్ అవుతుంది. ఫ్రీ వర్షన్లో చాలా తక్కువ వాయిస్ క్లోన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కానీ dreamscenes.co.in వెబ్సైట్లో రీసెంట్గా తీసుకొచ్చిన అప్డేట్ అయితే చాలామంది యూట్యూబ్ క్రియేటర్లకు అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి మనం వేరే హ్యూమన్ వాయిస్ను సెలెక్ట్ చేసుకోవాలి, ప్రతిసారి మనం ఏ వాయిస్ను సెలెక్ట్ చేసుకోవడంలో డిఫరెంట్ వాయిస్ స్టైల్స్ అయితే ఉంటాయి. సో చాలామంది ఏంటంటే ఒకటే వాయిస్ను రెగ్యులర్గా వాడడం వల్ల రీయూజ్ కంటెంట్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు మీ ఓన్ వాయిస్ని క్లోన్ క్రియేట్ చేసి పెట్టుకొని మీ టెక్స్ట్కి మీ వాయిస్ను మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది వేరే వాళ్ళు యూజ్ చేసుకోలేరు కాబట్టి మీకు ఎలాంటి రీయూజ్డ్ కంటెంట్ అయితే రాదు. సో ఇప్పుడు మీరు ఫ్రీ అకౌంట్ తోటి లాగిన్ అయితే మీకు 50,000 క్రెడిట్స్ వస్తాయి. మీరు క్రెడిట్స్ కూడా పర్చేజ్ చేయొచ్చు. మనకు క్రెడిట్ కాస్ట్ కూడా చాలా తక్కువనే ఉంది. చూడండి, మనకు 60K క్రెడిట్స్ వచ్చి జస్ట్ 500 రూపీస్లో ఉన్నాయి. మీరు 5K క్రెడిట్స్ 65 రూపీస్ తోటి మనం పర్చేజ్ చేయొచ్చు. సో తెలుగు క్రియేటర్లకు ఈ వెబ్సైట్ అయితే బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే దీంట్లో మనకు వాయిస్ ఓవర్ స్టైల్స్ అయితే మీకు చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 50 వరకు ఉన్నాయి. అండ్ దీంట్లో మనకు రీసెంట్గా వచ్చిన వాయిస్ చేంజర్ అండ్ వాయిస్ క్లోనింగ్ ఆప్షన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీరు ఈ 50,000 క్రెడిట్స్ తోటే మీరు వాయిస్ క్లోనింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వాయిస్ చేంజర్ కూడా ఉంది. సేమ్ వాయిస్ చేంజర్లో మీరు ఇంతకుముందు అంటే మీరు క్రియేట్ చేసుకున్న ఏదైనా ఒక వాయిస్ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు ఏ వాయిస్లోకి చేంజ్ అవ్వాలనుకుంటున్నారంటే వాయిస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్వర్ట్ వాయిస్ అని ఉంటుంది. సో కన్వర్ట్ వాయిస్ పైన క్లిక్ చేసిందంటే మన వాయిస్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు అసలు ఇందులో బేసికల్గా ఒక వాయిస్ ఓవర్ క్రియేట్ చేయాలంటే సింపుల్గా ఏదైనా టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి.
టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చాలా వాయిసెస్ ఉన్నాయి. ఈ వాయిసెస్ని మీరు టెస్ట్ చేయండి. అంటే మీకు ఏది సూటబుల్గా అవుతుందో అది టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసేసుకొని తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ ఆడియో పైన క్లిక్ చేయండి. జనరేట్ ఆడియో పైన క్లిక్ చేస్తే మనకు వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను జనరేట్ ఆడియో పైన క్లిక్ చేస్తాను, నాకు వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. సో మనం వాయిస్ ఓవర్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఈ వెబ్సైట్ ఎవరికి యూజ్ అవుతుందంటే ఫ్యాక్ట్ వీడియోస్, ఫేస్లెస్ వీడియోస్, న్యూస్, యానిమేషను, స్టోరీ టెల్లింగ్, మోటివేషనల్ వీడియోస్, ఇలాంటి వీడియోస్ చేసే వాళ్ళకు ఈ వెబ్సైట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఫ్రీ అకౌంట్తో యాక్సెస్ చేస్తే 50,000 క్రెడిట్స్ అయితే వస్తాయి. చాలా సింపుల్గా అయితే క్రియేట్ చేయొచ్చు. సో వాయిస్ ఓవర్లో, వాయిస్ క్లోనింగ్లో తెలుగులో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్.